హలో హాయ్ వెల్కమ్ టు లిప్స్కస్ కిచెన్. ఈరోజు మనం రెడీ చేసుకోబోయే రెసిపీ కార్న్ రైస్. టిఫిన్ బాక్స్లోకి చాలా ఫాస్ట్గా రెడీ చేసుకోవచ్చు ఈ రెసిపీ. మీరు కూడా ట్రై చేసిన కామెంట్ తప్పకుండా చేయాలి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ముందుగా ఒక బాండీ పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసేసుకొని కొంచెం జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర వేగిన తర్వాత కచ్చపచ్చగా దంచుకున్న కొన్ని వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని కుక్ చేసుకోవాలి. కుక్ చేసుకున్న తర్వాత కొన్ని 4 చీలికలుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకొని వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత కొంచెం ఆనియన్స్ వేసుకొని వేయించుకున్నాను. తర్వాత ఒక బౌల్ నిండా కార్న్ ఉడకబెట్టుకొని పక్కకు పెట్టుకున్నాను. అవి కూడా అందులోకి యాడ్ చేసుకొని కొంచెం మగ్గనిస్తున్నాను. మగ్గాక ఇప్పుడు ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న రైస్ కూడా అందులోకి యాడ్ చేసేసుకున్నాను. నేను నైట్ రైస్ ఉంది కాబట్టి యాడ్ చేసేస్తున్నాను. మీకు అప్పటిదప్పుడు అయినా అంటే అప్పుడప్పుడు వండుకున్న రైస్ అయినా వేసుకోండి. దాని తర్వాత బ్లాక్ పేపర్ యాడ్ చేసుకున్నాను. దాని తర్వాత ఉప్పు, తగినంత ఉప్పు వేసుకున్నాను. ఇప్పుడు స్ప్రింగ్ ఆనియన్స్ యాడ్ చేసుకుంటున్నాను. రైస్ ఐటమ్కి స్ప్రింగ్ ఆనియన్స్ ఎప్పుడు వేసుకున్నా మంచి టేస్ట్ వస్తుందండి. మీరు కూడా యాడ్ చేసేసుకోండి. ఇప్పుడు కొంచెం ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి కూడా యాడ్ చేసేసుకొని కొంచెం మిక్స్ చేసుకుంటున్నాను. బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత నేను ఇందులోకి మనకు నిమ్మకాయ పిండుకున్నాం అనుకోండి, నిమ్మకాయ పిండుకుంటే మంచి పుల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. 1/2 లెమన్ కట్ చేసి పెట్టుకున్న 1/2 లెమన్ పిండేసుకున్నాను. దాని తర్వాత కొంచెం కొత్తిమీర గార్నిష్ చేసేసాను. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకొని టేస్ట్ చేస్తుంటే ఎంత మంచి టేస్ట్ ఉందంటే చాలా బాగుంది. ప్లీజ్ మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ.